నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. ప్రస్తుతంతో పాటు ప్రముఖ సామాజికవేత్త, మహిళా హక్కుల నేత కృష్ణ కుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. రైట్. సో బాంబే హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. అదేంటంటే మైనర్ బాలికకి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే అది తప్పు కాదు, నేరం కాదు, లైంగిక నేరం అస్సలు కాదు అని చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఒక స్టోరీ కూడా జరిగింది. 2015లో ఒక అమ్మాయి 11th క్లాస్ చదువుతున్న అమ్మాయికి ఒక యువకుడు వచ్చి ఐ లవ్ యూ చెప్తే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత హైకోర్టు ఇలా ఇవ్వడం జరిగింది. సో ఒక ఐ లవ్ యూ చెప్తే నేరం కాదు అనడం దాని మీద మీ మాటల్లో ఏం చెప్తారు? దీన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నా. ఎందు గురించి అంటే మనం మామూలుగా మనకున్న మహిళల చట్టాలకు సంబంధించి ఇంతకు ముందున్న చట్టాలన్నిటినీ, అంటే అత్యాచార ఘటనలకు సంబంధించిన చట్టాలు అన్నిటినీ పునఃసమీక్షించి ఫైనల్గా నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఆ నిర్భయ చట్టం ఏం చెప్తుంది అంటే 30 సెకండ్ల పాటు ఎవరైనా సరే తేరిపార చూసినా కానీ, అలాగే తేరిపార చూసిన దాని గురించి ఆమె గనక అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చెయ్యకపోయినప్పటికీ చూడటం నేరం. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు పని పాట లేకుండా గాలికి బస్ స్టాపుల్లోనూ, రైల్వే స్టేషన్లోనూ, రైళ్లలోనూ, ఆఫీసుల్లోనూ ఒక అమ్మాయి కనిపించింది అనగానే తదేకంగా చూడటము ఆ అమ్మాయికి చాలా ఇబ్బందికరం. మీరు మాట్లాడకపోవచ్చు, ఏమీ చేయకపోవచ్చు, ఏదన్నా కానీ ఏ రకంగానైనా మీరు 30 సెకండ్ల పాటు తేరిపార చూస్తే కూడా తప్పు అని చెప్తున్నప్పుడు, అంటే అంత మైన్యూట్కి ఎందుకు వెళ్ళారు అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ చూడడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ చూడడము అనేది చూడడము, వెంబడించడము, మాట్లాడించడము, దారికి అడ్డగించటము, స్నేహం పేరుతో పరిచయాన్ని పెట్టుకోవడం, ఇలా చేసి చివరికి ఐ లవ్ యూ చెప్పి ఐ లవ్ యూ తర్వాత ఇంకా 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 కొనసాగించి వాళ్ళు నిరాకరిస్తే వాళ్ళపైకి దాడులకి దిగడం, ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది. అందుకని ఏం చేశారు అంటే అసలు స్టార్టింగ్లోనే సామెత ఉంది కదా మనకి, మొక్కై వంగందే మానై వంగుతుందా అని. అందుకని ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరే దీనికి బ్రేక్ వేయాలి అనే ఉద్దేశంతో చట్టంలో ఇది చేర్పించారు. అలాగే ఎవరికైనా సరే ఐ లవ్ యూ చెప్తాను అంటే ఐ లవ్ యూ చెప్పు, కానీ ఆమె నో అనేంత వరకు చెప్పు. నో మీన్స్ నో. ఇక్కడ మనకి ఒక పెద్ద స్లోగన్ ఏంటి అంటే నో మీన్స్ నో. ఆమె నో చెప్పింది అంటే ఇంకంతే, అదే ఫైనల్ మాట. నువ్వు చుట్టూ చక్కర్లు కొట్టడము, బండ్లు వేసుకుని వెంబడించటము, మాట్లాడించడానికి ప్రయత్నించటము, పరిచయాన్ని పెంచుకోవడము, ఇవన్నీ వరుసగా వచ్చేస్తాయి. కాబట్టి నో మీన్స్ నో అన్నారు. ఇది నో మీన్స్ నో అనే మాట ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఈ జెండర్ సెన్సిటివిటీకి సంబంధించి, జెండర్ ఈక్వాలిటీ గురించి క్లాసెస్ చెప్పేటప్పుడు ఇదే చెప్తారు వాళ్ళకి. నువ్వు చెప్పు, ఐ లవ్ యూ చెప్పు, కానీ ఆమె నో అన్నాక మటుకు నువ్వు చెప్పడానికి వీల్లేదు. నో మీన్స్ నో. అంటే ఇది ఆఫీసుల్లో చెప్తున్నారు అంటే వాళ్ళు ఏ వయసు వాళ్ళు అయి ఉంటారు? ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ విధంగా మాట్లాడుకున్నాం. మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? అసలు ఐ లవ్ యూ చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి? ఆ చిన్న అమ్మాయికి అందుకని ఇది పూర్తిగా అభ్యంతరకరమైన విషయము. కానీ ఈ విషయము జడ్జి గారికి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మాయికి గనక ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ చెప్తే కానీ ఆయనకి ఆ పెయిన్ ఏంటో అర్థం కాదేమో. మరి ఏది ఏమైనా ఈ దేశంలో ఎక్కువ మహిళలపైన వేధింపులు జరగడానికి కారణం మనకి ఆ జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం. అందుకే ఆ జెండర్ సెన్సిటివిటీని తెప్పించడం కోసం, అవగాహన కోసం నిర్భయ ఫండ్ అనేది పెట్టి, నిర్భయ ఫండ్ని ఈ అవగాహన కార్యక్రమాలకు వాడాలి అని చెప్పి గత ప్రభుత్వం
అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిలో నిర్భయ చట్టంలో చాలా ఉన్నాయి అంశాలు, కానీ మనకి ఇప్పుడు ఈ సంఘటనకి మనకు పనికొచ్చే విషయం ఏంటి అంటే, నువ్వు 30 సెకండ్ల పాటు తేరిపార చూడొద్దు అని చట్టం చెప్పినప్పుడు అదే నేరం అయినప్పుడు అసలు ఐ లవ్ యూ చెప్పడం నేరం ఎట్లా కాదు? పెద్ద నేరం, పైగా పిల్ల మైనరు. ఎస్, ఆఫీస్కి వెళ్ళే అమ్మాయి పెద్ద అమ్మాయి అనుకుంటే, పెద్ద వాళ్ళు అంటే వాళ్ళు ఏదో కొంచెం సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటారు, లేదు అనుకుంటే ఒక మెచ్యూర్డ్గా ఉంటారు అని అనుకుంటే వాళ్ళు ఏదైనా సమాధానం చెప్పగలుగుతారు. అసలు ఇంత చిన్నపిల్లలు, మరి అసలు అబ్బాయి వయసు ఎంతో రాయలేదు. ఏదైనా సినిమాల ప్రభావం కావచ్చు, స్నేహితుల ప్రభావం కావచ్చు, రీజన్ ఏదన్నా కానీ సేమ్ గ్రూప్ అయినా కూడా నేరమే. నేరమే. ఐ లవ్ యూ ఎట్లా చెప్తాడు? ఇంకా ఇప్పుడు ఇవాళ చాలా అవగాహన కావాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. అసలు జెండర్ పట్ల అవగాహన లేదు మనకి, మహిళ పట్ల అవగాహన లేదు, అసలు జెండర్కి సెక్స్కి తేడా తెలియదు మనకి. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో యువకులు వాళ్ళకే అర్థం కాక, వాళ్ళకే తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే ఇవన్నీ వస్తున్నాయి. పోనీ ఐ లవ్ యూ చెప్పిన తర్వాత అక్కడితో ఆగుతుందా? దాంతో పరిచయం అక్కడే స్టార్ట్ అవుతుంది పెద్ద సమస్య, అక్కడి నుంచే మొదలవుతుంది. అందుకని మనం ఖచ్చితంగా ఈ విషయాల్ని ఖండించాల్సిందే. పైగా ఇంకా ఇక్కడ అతనికి శిక్ష వేయకపోయినా కానీ మందలించి అతనికి సోషల్ పనిష్మెంట్స్ ఇచ్చి ఉండాల్సింది. సోషల్ పనిష్మెంట్స్ అతనికి ఒక అవగాహన కలిగించి, అతను కొన్ని స్కూల్స్కి వెళ్ళి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాల్సింది అని చెప్పి తీర్పిచ్చున్నట్లయితే అసలు ఇప్పుడు ఈ అబ్బాయికి ఏంటి, నేను చేసింది తప్పు కాదు అంటే ఇప్పుడు వీడి కొమ్ములు వచ్చేసినట్టు అవుతుంది కదా, రేపు ఇంకొకటి చేస్తాడు కదా. అందుకే మన దగ్గర ఒక సామెత ఉంది, తోటకూర దొంగతనం చేసిన రోజునే తల్లి చెప్పుంటే గజ దొంగ అయ్యి ఉండేవాడు కాదు. ఇవన్నీ ఇంతే, ఈ తొండలు ముదిరి ఓసరు వెల్లులు అవుతాయి అన్నమాట. అందుకని పైగా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం మహిళల పట్ల గౌరవం లేదు, మహిళల సంక్షేమం పట్టింపు లేదు వాళ్ళకి. నిన్నగాక మొన్న మధ్యప్రదేశ్లో ఒక బాగా బిజీగా ఉన్న ఒక హాస్పిటల్లోకి ఒక పేషెంట్ అటెండెంట్గా ఉన్న అమ్మాయి దగ్గరికి హడావుడిగా ఒక యువకుడు వచ్చేసేసి ఆ అమ్మాయిని ఇలా పక్కకు లాగేసేసి కత్తిపెట్టి నరికేసి వెళ్ళిపోయాడు. అంటే నేరాలు ఇంత అవలేలగా ఇంత సులువుగా జరుగుతున్నాయి. అది పైగా హాస్పిటల్లో మరి ఇట్లాంటప్పుడు ఇలాంటి తీర్పులు రావటం కోతి కొబ్బరికాయ దొరికినట్టు అవ్వదు. అందుకని ఏంటంటే ఇది చాలా చాలా తప్పు. అసలు ఇవాళ నిర్భయ చట్టం గురించి అవగాహన కలిగించాల్సింది పోయి నిర్భయ ఫండ్ ద్వారా ఏమీ చేయకోకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తుంది. మహిళల పట్ల వాళ్ళకి గౌరవం లేదు, వాళ్ళ క్షేమం పట్ల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదు. ఉండుంటే గనక ఎలాంటి తీర్పు రాదు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారండి అధికారంలో? మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ ఉంది. మరి వీళ్ళే చెప్తారు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారు అని చెప్తుంటారు కదా. మరి అలాంటప్పుడు ఇలా ఒక 11వ క్లాస్ చదివే పిల్లకి ఐ లవ్ యూ చెప్తే కోర్టు ఎట్లా సమర్థిస్తుంది చెప్పండి, మైనర్ గాలికి. అందుకని దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.